సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న 4 వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన అశోక్తో పాటు చింతలపాలెం మండలానికి చెందిన రత్నాకర్, నాగరాజు, సాయిలు గంజాయికి అలవాటు పడి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి నుంచి అక్రమంగా గంజాయి కొనుగోలు చేసి కోదాడ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. బైక్పై అనుమానంతో వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సాయి పరారీలో ఉండగా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 2.78 కేజీల గంజాయి, స్కూటీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. గత సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి నిర్మూలన మన రాష్ట్రంలో సప్లై కానీ మన రాష్ట్రం ఉన్న రవాణా కానీ పూర్తి స్థాయిలో అరికట్టాలన్న ఉద్దేశంతో వివిధ రకాల చర్యలను తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్రానికి యాంటీ నార్కోటిక్ బ్యూరోని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఒక డీజీ స్థాయి అధికారిని కూడా దాన్ని పర్యవేక్షణకు చేస్తున్నారు. సో టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీజీ శ్రీ సందీప్ షాండిలియా గారు, అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కోదాడ దీని పరిసర ప్రాంతాల్లో మొత్తం అందరూ సిబ్బంది కూడా తమ రొటీన్ కార్యకలాపాలతో పాటుగా ఈ గంజాయి వీటి నిర్మూలన కొరకు ప్రత్యేకంగా కృషి జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి తర్వాత మా కోదాడ డివిజన్లో పనిచేస్తున్న అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో 9:20 ప్రాంతంలో మనకు చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఈ దొండపాడు గ్రామంలోని బొడ్డు బసవయ్య రోడ్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో గంజాయి ఉన్నట్లు నమ్మదగిన సమాచారం వచ్చింది. సో ఆ క్రమంలో భాగంగా కోదాడ రూరల్ సిఐ రచిత గారు, అదేవిధంగా ఎస్ఐ చింతలపాలెం సందీప్ రెడ్డి వాళ్ళు ఆ సమాచారాన్ని విశ్లేషించుకున్న తర్వాత ఎస్ఐ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీము వీళ్ళని దీన్ని గంజాయి గురించి ఎంక్వైరీలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ముడావత్ అశోక్ అలియాస్ బూకే అశోక్, ఇతను గాంధీనగర్ తండా చింతలపాలెం మండలం అక్కడే. తర్వాత కొత్తపల్లి నాగార్జున 22 సంవత్సరాలు, ఈయన కూడా అక్కడ దొండపాడు ప్రాపరు. అదేవిధంగా నంబూరి రత్నాకర్ రెడ్డి, ఈయన కూడా దొండపాడు ప్రాపరు. తర్వాత వేముల నాగరాజు, ఈయన కూడా అక్కడ దొండపాడు గ్రామమే. గాంధీనగర్ కూడా దొండపాడు పక్కనే ఉంటుంది. సో వీళ్ళు జనరల్గా గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది.